ఇది థర్డ్ పార్ట్ ఆఫ్ ద కుకింగ్ ఛానల్. ఎవరైనా కొత్తగా కుకింగ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకి లేదా కుకింగ్ వ్లాగర్స్‌కి నాకు ఉన్న అనుభవంతో కొన్ని నేను అప్లోడ్ చేస్తున్నానండి యూస్‌ఫుల్ టిప్స్. ఇది థర్డ్ పార్ట్. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం అండి. ఎవరైతే కొత్తగా కుకింగ్ ఛానల్ పెట్టాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక అదర్ అకౌంట్స్‌లో కూడా మీ ఛానల్ ఉండేలాగా చూసుకుంటే ఫస్ట్ డే మనకి వ్యూవర్స్ లేకపోయినా ఇయర్ ఎండింగ్‌లోనో 6 మంత్స్ లోపల లేదా 3 మంత్స్ లోపల మీకు వ్యూస్ అనేవి ఎక్కువగా పెరగడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఆ తర్వాత వాట్సాప్‌లో మనము ఒకసారి సెట్టింగ్స్‌లోకి వెళ్ళి పైన బ్రాడ్‌కాస్ట్ అని చెప్పి ఉంటుందన్నమాట. బ్రాడ్‌కాస్ట్ అనేది మనం సెట్టింగ్స్‌లో ప్రెస్ చేసి మన లింక్‌ని ఎంతమంది మన వాళ్ళుంటే అంతమంది మనం షేర్ చేయొచ్చు. మనకి రిలేటెడ్ పీపుల్ అందరికి కూడా అది రోజు లింక్ షేర్ చేసినా పర్వాలేదు, లేదా ఒకసారి ఇంటిమేట్ చేసినా పర్వాలేదు. ఆ రకంగా కూడా మీ వ్యూవర్స్ అనేది పెరుగుతారనమాట. ఆ తర్వాత ఫేస్బుక్‌లో కొన్ని రకాల కుకింగ్ ఛానల్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. మీరు అందులో ఏ గ్రూప్‌కైనా కూడా ఇన్విటేషన్ పెట్టొచ్చు, లేదా వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు గ్రూప్‌లో మీరు యాడ్ అవ్వచ్చు. అలా కూడా మీ వ్యూస్ అనేవి రెగ్యులర్ కమ్యూనికేషన్‌లో పెరుగుతూ ఉంటాయి. అయితే ఛానల్‌లో మనకి చాలా బ్యాక్ బోన్ ఏంటి అంటే ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. తర్వాత వ్యూస్ పెరగటమే మనకి ఇంపార్టెంట్. అయితే ప్రతిరోజు మన వ్యూస్ పెరుగుతూ పోవాలి అంటే మనం కావాల్సింది పబ్లిక్ కమ్యూనికేషన్ అనమాట. ఛానల్స్‌లో, థ్రెడ్స్‌లో ఫాలోవర్స్ కానీ, ఫేస్బుక్ ఫాలోవర్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ వీళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తారంటే అందరూ ఏమీ చేయరండి. మీ ఛానల్ బాగా నచ్చి, మీ ఛానల్‌ని బాగా ఇంప్రెస్ అవుతూ, మీ ఛానల్‌లో తప్పకుండా ఉండాలి ఎక్కువ కాలం అనుకున్న వాళ్ళు మాత్రమే మీకు సబ్స్క్రిప్షన్ అనేది ఇస్తారు, లేదా ఫాలో అవుతారు. సో మనకి అన్ని ఛానల్స్‌లో 1000 ఫాలోవర్స్ ఉన్నారు కదా! అన్నీ ఒక్కొక్క దాంట్లో అనుకుంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 1600 ఫాలోవర్స్ అండి. ఇక్కడ థ్రెడ్స్‌లో నాకు 500 ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు ఇయర్ అంతా ట్రావెల్ చేశారు నాతో. తర్వాత మనకి పింట్రెస్ట్‌లో, ట్విట్టర్‌లో, యూట్యూబ్‌లో ఉన్నారు కదా! ఇక్కడ మనకు ఇన్ని వ్యూస్ ఉన్నాయి కదా! ఇంతమంది ఫాలో అవుతున్నారు కదా! అంటే మరి అన్ని సబ్స్క్రైబర్స్ రావాలి కదా! ఇప్పుడు నేను 5,00,000 వ్యూస్ చూసారండి. నాది 7, 8 మంత్స్ అయింది యూట్యూబ్‌లో వర్క్ చేయబట్టి. పెట్టినప్పుడు 1 ఇయర్ పెట్టిన మార్చ్ 16థ్ నేను వర్క్ చేయడం జెన్యూన్‌గా స్టార్ట్ చేసింది హార్డ్లీ 6 మంత్స్. మధ్యలో 2 మంత్స్ అసలు నేను వదిలేసి వెళ్ళిపోయాను ఛానల్‌ని వద్దనుకొని వెళ్ళిపోయాను. లెంథీగా ఉందని. మరి అందులో 5.5 లాక్ వ్యూస్ అంటే అంత షార్ట్ టైంలో రాదు. మరి 5 లాక్ వ్యూవర్స్ ఎందుకు సబ్స్క్రైబ్ చేయలేదు మన ఛానల్‌ని చెప్పండి? అందుకే సబ్స్క్రిప్షన్ అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ఎంతోమంది చూస్తుంటారు, వెళ్ళిపోతారు తప్ప వాళ్ళకి దాని గురించి అవగాహన ఉండదు కాబట్టి చాలామంది సబ్స్క్రిప్షన్‌ని పరి ప తీసుకోరు, కన్సిడరేషన్‌లోకి తీసుకోరు. సో అందుకనే మనకి సబ్స్క్రైబర్స్ పెరగటాని కోసమే మనం లైవ్‌లో కనుక వర్క్ చేస్తూ వెళ్తే తప్పకుండా మనకి ఎంతో కొంత ఉపయోగమైతే ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఇలా మనం ప్రతి పార్ట్ కూడా మనకి ఇంటర్లింక్ అవుతుంది. ఎలా అంటే ఛానల్ పెట్టిన రోజు నుంచి ఛానల్ రన్ చేయడం చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఒక్క సబ్స్క్రిప్షన్‌తో మనం అసలు సాధించేది ఏమీ ఉండదు. మనకి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళు ఎన్ని ఏళ్ళు ఛానల్ ఉంటే అన్ని ఏళ్ళు వాళ్ళు సర్వీసెస్ పొందగలుగుతారు. అలా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి జాగ్రత్తగా సబ్స్క్రిప్షన్ ఇస్తే ఛానల్ ఎక్కువ రోజులు హైక్‌లో ఉంటూ అది స్టేబుల్ అవుతూ మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆ అవగాహన మనమే జనాల్లో కలిగించాలి. ఇదే మన ఛానల్ యొక్క ప్రాముఖ్యత. ఆ తర్వాత మనము ఎంత అలవాటైపోతే జనాలకి ఒక బ్రాండ్‌గా మారిపోతుంది. అదొక సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు, 10 ఏళ్ల సీనియర్స్ కూడా 12 ఏళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. యూట్యూబ్ వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని వెళ్ళిపోమని అస్సలు చెప్పరు. వాళ్ళకి కావాల్సింది మీకు రావాల్సిన వర్కింగ్ స్కిల్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఉండటమే. డే 1 నుంచి 1 ఇయర్ తర్వాత మీలో చాలా మార్పులు యూట్యూబ్ వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తారు. ఎందుకంటే దానికొక రీజన్ ఉందండి. బిగినింగ్‌లో మీ కుకింగ్ ఏదైతే ఉంటుందో మీ షార్ట్ అనుకోండి 1 మినిట్ షార్ట్ వాళ్ళు 10 నంబర్స్‌లో పెడతారు. అంటే పదుల సంఖ్యలో పెడతారు, చూపిస్తారు. ఎంతమంది దీన్ని ఇష్టపడుతున్నారు ఈ రెసిపీ అనేది యూట్యూబ్ వాళ్ళు గమనిస్తారు. అక్కడ మీ వ్యూస్‌ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత దాన్ని హండ్రెడ్స్‌లో పెడతారు. మీ వ్యూస్ హండ్రెడ్స్‌లో ఉన్నాయనుకోండి, తర్వాత దాన్ని వాళ్ళు థౌజండ్స్‌లో పెడతారు. థౌజండ్స్‌లో మీ వ్యూస్ పెరుగుతున్నాయనుకోండి, తర్వాత దాన్ని లాక్స్‌గా మారుస్తారు. సో అదంతా కూడా ఒక్కరోజు ప్రాసెస్ కాదు. మీ ఛానల్ నచ్చాలి, కొత్త వ్యూవర్స్ మీ వైపు అట్రాక్ట్ అవ్వాలి. మీరు ఎంత టాలెంటెడ్‌గా ఉన్నా, మీకు ఎంత వంట
బాగా వచ్చినా, మీరు ఎంత సమర్థవంతంగా ఉన్నా అందరి వ్యూవర్స్ వేరే ఛానల్ని వదిలి మీ ఛానల్కి రావాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. సో ఇక్కడ ఛానల్ వర్కింగ్ అనేది చాలా పేషెన్స్తో కూడుకుంది. మనం అనుకున్నంత వేగంగా ఇది జరగకపోవచ్చు. తర్వాత మరి ఇంత వర్క్ చేసిన తర్వాత మనకి బెనిఫిట్ వస్తుందా, మనకి నిజంగా పేమెంట్ ఇస్తారా అనేది కదా మీ అందరి క్వశ్చన్. నేనైతే ఒకటి డిసైడ్ అయిపోయి వచ్చానండి. ఇంత దూరం వచ్చాక ఇంత వర్క్ చేసిన తర్వాత వెనకడుగు మాత్రం ఖచ్చితంగా వేయదలుచుకోలేదు. బిగినింగ్లో నాకు వర్క్ చాలా హెక్టిక్గా అనిపించింది. తర్వాత ఈ సబ్స్క్రిప్షన్ అడగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు నా 5 లక్షల మంది వ్యూవర్స్ నాతో ఉన్నారు కాబట్టి, నా సబ్స్క్రైబర్స్ నాతో ఉన్నారు అన్ని ఛానల్స్లో కాబట్టి నేను హానెస్ట్గా చెప్తున్నాను. అసలు ఈ సబ్స్క్రిప్షన్ అడగడాన్ని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు డాక్టర్ కదా, మీరెందుకు కుకింగ్లోకి వచ్చారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది విమర్శగా తీసుకోవటం లేదు. మనకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏం చేస్తున్నాం అనేది కాదు, ఆ పనిని ఎంత సమర్థవంతంగా చేస్తున్నాం అనేది నాకు ఇంపార్టెంట్. ఒక కోబ్లర్ అంటే చెప్పులు కుట్టేవాడైనా ఒకటే, ఒక మినిస్టర్ అయినా ఒకటే అండి. మనమందరం కూడా హ్యూమన్ బీయింగ్సే. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది నేను 100% నమ్ముతానండి. ఇక్కడ ఒక చిన్న విషయం మీరు తప్పుగా అనుకోనంటే, సుధా కృష్ణమూర్తి గారిని బిలియనీర్ ఆవిడ లైఫ్ స్టైల్ అంతా చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించిందండి. ఆమె బిగినింగ్ డేస్ నుంచి కూడా ఆవిడని. సో సింప్లిసిటీ ఈజ్ ఆల్సో మదర్ ఆఫ్ బ్యూటీనెస్ అండ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంటే మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా దాన్ని అంతే రెస్పెక్ట్ ఇచ్చుకొని మనం చేసుకోవాలి. అలాగా నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. కుకింగ్ పట్ల నాకు చాలా ప్యాషన్ ఉంది. కుకింగ్ నాకు స్ట్రెస్ బస్టర్. ఇవన్నీ మీ దగ్గర ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఛానల్లో వర్క్ చేసే ముందు మనకున్న ఇష్టము ఛానల్లో వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మనం హోప్ అనేది వదిలేసుకుంటాం. అప్పుడు మీరు అధైర్యపడకుండా ఉండటానికి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి వ్యూస్ చాలా హైక్లో ఉంటాయి, ఒకసారి అసలు వ్యూసే ఉండవు. ఈ రెండింటిని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఎందుకంటే కుకింగ్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో, ప్యాషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఛానల్ బాగా రన్ చేయగలుగుతారు. ఒక్క అడ్వాంటేజ్ మీకు చెప్తానండి. ఇందాక కూడా సెకండ్ ఎపిసోడ్లో చెప్పాను. మీరు ఏదైతే కుక్ చేస్తున్నారో అదైతే మనం ఛానల్ వాళ్ళకి ఇవ్వటం లేదు కదండి. మీరు వండే ఇంగ్రీడియంట్స్ కానీ, మీరు వెంటకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కానీ మీరు ఛానల్ వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదు. అదంతా మన ఫ్యామిలీకి ఉపయోగించుకుంటున్నాం. కానీ మన విలువైన సమయాన్ని ఛానల్కి ఇస్తున్నాం. అది మీరు పెట్టుబడిగా భావించి, అది ఎటువంటి లాస్ లేని పెట్టుబడి. మీ టైంని వాల్యుబుల్గా ఎంత ఇవ్వాలి, మీరు పార్ట్ టైం జాబ్ చేయగలరా, మీరు ఫుల్ టైం జాబ్ చేయగలరా, అది మీ వ్యక్తిగతంగా ఆలోచించుకొని అలా మీరు హోప్ఫుల్గా ముందుకు వెళ్తే మనం నష్టపోయేది ఏమీ లేదు. దీంట్లో చాలా నేర్చుకోవడానికి స్కోప్ అనేది ఉంది పర్సనల్ లైఫ్లో. చక్కగా రోజు వంట చేయడం కూడా ఒక పెద్ద హ్యాబిటేనండి. అదంతా ఈజీ ఏమీ కాదు. ఎవరి వంట వాళ్ళు రోజు వండుకోవాలి 3 పూటలు అంటే అంత ఈజీగా ఏమీ అవ్వదండి. అంట్లు తోముకోవాలి, కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్గా ఉంచుకోవాలి, రోజు వంట చేయాలి. చూపించినంత అందంగా ఉంటుందండి ఎడిటింగ్ ప్రాసెస్లో. బట్ నా ఛానల్ ముఖ్య ఉద్దేశం అదే. మీరు ఛానల్ స్క్రీన్ మీద ఎంత ఈజీగా ఫీల్ అవుతారో ఆఫ్ స్క్రీన్లో కూడా మీరు అంతే ఈజీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అక్కడున్న డిఫికల్టీస్ అన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి కుకింగ్ ఛానల్ ద్వారా నా యొక్క ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే, మనం ఛానల్ ద్వారా ఏం బెనిఫిట్ అయ్యామనే, మనం ఎంత బెనిఫిట్ అయ్యామనేది చూసుకోవాలి. అది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేవి మన చేతిలో లేవండి. మన వర్క్ మనం 100% మనం చేసామా లేదా, ఆ తర్వాత చూద్దాం వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారనే స్పోర్టివ్నెస్తో ముందుకెళ్ళిపోవాలి. నేను బిగినింగ్ డేస్లో నా ఒక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు అసలు 1% కూడా గైడ్లైన్స్ లేదు. కనీసం ఇన్షాట్ అంటే ఏంటో కూడా తెలీదు. అసలు ఈ ఫోన్ పట్టుకోవడం కూడా నేను అంత ప్రాపర్గా అసలు మీడియాలో నేను ఉండేదాన్ని కాదు. ఎందుకంటే నేను చాలా పెద్ద ఇంట్రోవర్ట్ అనమాట. ఇప్పటికీ కూడా అంతే. నేను అందరితో నలుగురితో కలిసిపోయే మనస్తత్వం ఏమీ కాదు. నా ప్రపంచం వేరు నాకు. కానీ అనుకోకుండా నా ఫ్యామిలీ మెంబర్, నా క్లోజ్ పర్సన్ చనిపోవడం వల్ల ఆ డిప్రెషన్లోంచి బయటికి రావడానికి ఛానల్కి నేను డెస్టినీ అనేది నన్ను ఈ ఛానల్ వైపు తీసుకొచ్చింది. అలా నేను ఛానల్కి అటాచ్ అయ్యాను. సో నా వర్క్ నేను చేసుకుంటూ 100% అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అయితే నేను ఎందుకు ఇది మీతో షేర్ చేసుకుంటున్నానంటే, వర్క్ వెళ్ళినా కొద్దీ దీంట్లో డెప్త్ అనేది చాలా ఉంటుంది. ఒకరోజు మనం ఈ వీడియో చాలా బాగుంది, చాలా వ్యూస్ వస్తాయి అనుకుంటాం, దానికి 10 వ్యూస్ కూడా రావు. ఒకరోజు అసలు దీనికి వ్యూసే రావనుకుంటాం, దానికి 1000 వ్యూస్ వస్తాయి, థౌజండ్స్లో వ్యూస్ వస్తాయి. సో మనం అన్నిటికీ ప్రిపేర్ అయ్యే జాగ్రత్తగా యూట్యూబ్ వాళ్ళు పెట్టినటువంటి
కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఎక్కడా కూడా అధిగమించకుండా జాగ్రత్తగా మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక రోజు మనకి కష్టానికి ఫలితం ఉంటుంది కదా అని మనం హోప్ఫుల్గా ముందుకు వెళ్ళాలి. మనం ఇన్వెస్ట్ చేస్తుంది ఇక్కడ కొంచెం మన విలువైన సమయం తప్ప మనం నష్టపోయేదంటూ ఏమీ లేదు. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా సంపాదించుకునేది ఏదైనా ఉందంటే ఇది ఛానల్ వర్క్ అండి. కాకపోతే మన వర్క్ అప్పుడు చాలా స్ట్రెయిన్ అయిపోతాము. ఎడిటింగ్ ప్రాసెస్ కానీ, అప్లోడింగ్ కానీ ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే పెద్ద పెద్ద కుకింగ్ ఛానల్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ హ్యూజ్ పేమెంట్ వస్తుంది. ఆ పేమెంట్ ద్వారా వాళ్ళు ఎడిటర్స్ని పెట్టుకుంటారు. వాళ్ళ రూమ్ని స్టూడియో రూమ్లోగా కన్వర్ట్ చేసుకోగలుగుతారు. మరి మన బిగినింగ్ నుంచి వర్క్ చేసే వాళ్ళకి ఒక ట్రైపాడ్ స్టాండ్ అనేది అవసరం. ఒక యూట్యూబ్ సపరేట్ కిచెన్ అనేది మనకు అవసరం పడుతుంది. ఇవన్నీ మనం ఎఫర్టబులా కాదా అంటే సక్సెస్ అయిన తర్వాత అన్నీ మనకి వస్తాయి. కానీ ఈ టైంలో మనం పేషెన్స్ అనేది ఖచ్చితంగా కోల్పోకూడదు. ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను, మన ఛానల్ ద్వారా ఒక నార్మల్ మ్యాన్, ఒక కామన్ మ్యాన్ కూడా లాభపడటానికి మన ఛానల్ ముందుకు వచ్చిందనమాట. ఇది ఒక నేను వర్క్ చేసుకున్నాక నాకు బెనిఫిట్ ఉంటుంది. కానీ మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీరందరూ కూడా బెనిఫిట్ అవ్వాలండి. తర్వాత నాదొక్క రిక్వెస్ట్ ఏంటో తెలుసా? నేను లైవ్లో వచ్చినప్పుడే నాకు అర్థమైంది, ఎప్పుడు కూడా ఏదో పిల్లి పాలు తాగుతూ దాన్ని ఎవరూ చూడలేదనుకుంటుందంట. అలాగే నేను అన్ని ఛానల్స్లో నేను లాస్ట్ 1 year బ్యాక్ పెట్టాను. కానీ వివిధ దేశాల వాళ్ళు, వివిధ ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ నా ఛానల్ వైపు చూస్తున్నారనేది నాకు లైవ్లోకి వచ్చాక అర్థమైందండి. వాళ్ళ కమ్యూనికేషన్స్ కానీ నాకు పాజిటివ్ ఫీడ్బ్యాకే ఇచ్చారు. యూట్యూబ్లో వీడియోస్ చాలా బాగా చూస్తున్నామండి, యూట్యూబ్లో వీడియోస్ మాకు చాలా ఇష్టమైనవి, ప్లీజ్ ఇంకా కూడా అప్లోడ్ చేయండి అని చెప్తుంటారు. ఎందుకు చెప్తున్నానంటే మనం అప్లోడ్ చేసినప్పుడు వ్యూస్ తక్కువ ఉన్నా వాళ్ళ గమనిక మాత్రం ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ షార్ట్స్ మనం పెట్టినప్పుడు మాత్రమే మనకు వచ్చే వ్యూస్ అవి. కానీ మన ఛానల్ ఓపెన్ చేసినప్పుడు చాలామందికి అవి కనిపిస్తాయి. సో మనం మిస్గైడ్ అవ్వకూడదు. మన ఛానల్కి షార్ట్కి 100 వ్యూసే వచ్చాయని ఎప్పుడు అపోహలో ఉండకూడదు. అది నాకు ఇక్కడ అవగాహన అనేది అయింది. తర్వాత చాలామంది కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఏంటంటే లైవ్లో నేను గమనించింది, వీడియోస్ నాది అసలు ఎవరు చూడరేమో అనుకున్నాను, వాళ్ళు వీడియోస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత కొంతమంది లైవ్లో హిందీ మే బోలో, హిందీ మే బాత్ కరో అంటున్నారు. బట్ నాకు తెలుగు అమ్మాయినండి, నేను సౌత్ ఇండియన్ని, చక్కటి తెలుగు ఇష్టం. అందుకే నా ఛానల్ పేరు ఆవకాయ పప్పు నెయ్యి అని పెట్టుకున్నాను. మాతృదేవో భవలాగా మనం ఏదైతే మన మదర్ టంగ్ ఉంటుందో దాన్ని నేను 100% ఇష్టపడుతున్నానండి, నేటివిటీని. ఆ తర్వాత వివిధ ప్రాంతాల వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి నార్త్ వాళ్ళందరికీ కూడా నేను హిందీలో నాకు అవకాశం ఉన్నప్పుడు మాత్రమే వీడియో చేయగలనండి. ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్ కాబట్టి చేయగలుగుతాను. ఎందుకంటే దీంట్లో వర్క్ అనేది చాలా సింపుల్గా, అంటే మన ప్యాషన్ వల్ల అది సింపుల్గా కనిపిస్తుంది తప్ప మనం విడిగా ఆలోచిస్తే అంటే ఒకటేనండి. కుకింగ్లో ఎన్ని లాజిక్స్ ఉన్నాయో యూట్యూబ్లో వర్క్ చేయడానికి కూడా అన్ని లాజిక్స్ మనకు తెలుసుంటే వర్క్ సింప్లిఫై అయిపోతుంది. ఏ అవగాహన లేకుండా దీంట్లోకి వస్తే వర్క్ చాలా హెక్టిక్గానే ఉంటుంది. ఇది ఛానల్ రన్ చేయడం అనేది సింపుల్ టాస్క్ ఏమీ కాదు. ఇదంతా కూడా కొంచెం లోతుగా ఉన్నటువంటి టాస్కే. అయితే ఇక్కడ మన స్ట్రెంగ్త్ ఏంటంటే మనల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో, మన ఛానల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో, మన ఛానల్ని బ్లెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళే మన స్ట్రెంగ్త్ అండి. అనుభవంతో చెప్తున్నాను. మధ్యలో నేను 2 months పారిపోయానండి, ఛానల్ వదిలేసి పారిపోయాను. ఎందుకంటే అసలు ఈ సబ్స్క్రిప్షన్స్ ఏంటో, ఈ అడగడం ఏంటో, ఇదంతా నాకు అవసరమా అని చెప్పి నేను పారిపోయాను. తర్వాత ఎందుకో ఒకసారి వచ్చానండి ఛానల్ దగ్గరికి. అప్పట్లో నా షార్ట్కి 750 వ్యూస్ అంటే చాలా గొప్ప అండి. 6 months బ్యాక్ అంటే నేను ఛానల్ దగ్గరికి రాగానే 750 వ్యూస్ టక్కున వచ్చేసినాయి. ఎందుకంటే బిగినింగ్లో మా అందరికీ కూడా అబ్బా 100 వ్యూస్ వస్తే గొప్ప, 300 వ్యూస్ అంటే గ్రేట్, 500 అంటే అల్టిమేట్గా ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే 750 వ్యూస్ వచ్చేసినాయి అని చాలా ఆనందపడ్డానండి నేను. ఆ 750 మంది మన కోసం వెయిట్ చేశారు 2 months. అది నేను మీకు చెప్తున్నాను. అందరూ కూడా మనల్ని బాధ పెట్టే వాళ్ళే ఉండరు. దే హ్యావ్ గుడ్ హార్ట్ టు లవ్ అస్. సో అది మీరు పాజిటివ్గా తీసుకోండి, అదే మీ స్ట్రెంగ్త్ అవుతుంది అనేది నా అనుభవం. తర్వాత ఇంకొక విషయం అండి, ఇప్పుడైతే 10,500 వ్యూస్ వరకు కూడా వస్తున్నాయి. నిన్న ఛానల్లో వర్క్ చేయలేదు, ఏదో పెట్టానండి, ఒక 6,000 వ్యూస్ వచ్చాయి. అంటే ఎప్పుడు గ్రాఫ్ ఒక్కలాగుంటుందా? ఉండదండి. ఇదంతా కూడా మన టైం విల్ డిసైడ్ సో మెనీ థింగ్స్, వెళ్తూ ఉండాలి. ఇక్కడ ఎందుకు నేను ఇదంతా ప్రస్తావిస్తున్నానంటే జనరల్గా మనం ఫ్యామిలీ మెంబర్స్ లాగా చెప్పుకుంటే మనం తినే ప్లేట్కి ఎవరైనా చూస్తున్నప్పుడు మనం తినడానికి ఇష్టపడతామా? ఇష్టపడం కదండి. దిష్టి తగులుతుంది అనుకుంటాం, నాజియా అనుకుంటాం కదా. నేను 1 year వర్క్ చేసి చెప్తున్నానండి,
మనం బాగుండాలని వీళ్ళందరూ మనల్ని బ్లెస్ చేస్తారు. ఎందుకంటే మనం తినే ఆహారం వండుకునేది అక్కడ మన ఇంట్లో అని మనం మర్చిపోతేనే ఛానల్ మేకర్స్ అవుతాం. ఎదుటి వాళ్ళు డిప్రెషన్‌లో ఉంటారు, బాధలో ఉంటారు, డబ్బులుండవు జేబులో. ఆళ్ళెన్నో బాధల్లో ఉంటారు. మన ఛానల్ చూసినప్పుడు వాళ్ళు ఎంటర్‌టైన్ అయ్యి కాసేపు అన్నీ మర్చిపోయి మనలాగా వాళ్ళు కుక్ చేయడానికి ట్రై చేస్తారు. మనం అలా ఇన్వాల్వ్ అయిపోవాలి. మరి తినేటప్పుడు ప్లేట్‌లో అన్నం కలిపి పెట్టడం ఏంటి? అదేంటి నాకసలు చాలా బాధ అనిపించేది. చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఏంటసలు నేను తినే ప్లేట్‌లో అందరికి చూపించడం అనేది ఒక గిల్టీ కాన్షియస్ కూడా ఉండేది. కానీ ఎప్పుడైతే నేను ఛానల్‌లో వర్క్ చేయడం మొదలుపెట్టానో అక్కడ మన రోల్ ఏమీ ఉండదండి. మనం మిగతా సినిమాలు ఎలా చూస్తుంటామో అలాంటి రోలే ఇది కూడా. ఫుడ్ మోటివేషన్ అంటారు. సో, అది కూడా మీకు ప్లస్ అవుతుంది.